లెవెల్స్ లో వర్క్ చేయాలండి. ఫస్ట్ లెవెల్ ఏంటంటే ఫ్యామిలీ ఒకటి, సెకండ్ సొసైటీ, థర్డ్ గవర్నమెంట్. ఫ్యామిలీ లెవెల్లో ఏం చేయాలి అంటే పేరెంట్స్ బాగా టైం స్పేర్ చేయాలి. పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలకి ఏంటంటే అన్కండిషనల్ లవ్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు ప్రతి వ్యక్తిలో కూడా ఒకే రకమైన సామర్థ్యాలు ఉండవు. పక్కవాడితో పోల్చి నువ్వు తక్కువ అని చెప్పడం కానివ్వండి, లేకపోతే వాడికి ర్యాంక్ వచ్చింది నీకెందుకు రాలేదని కానీ వాళ్ళని ఎప్పుడు కించపరిచి మాట్లాడకూడదు. ఎప్పుడైతే వాళ్ళకి ఇవ్వాల్సినంత ప్రేమ ఇవ్వరో ఆ ప్రేమని వాళ్ళు బయట వెతుక్కోవటం అనేది సహజంగా జరుగుతుంది. కాబట్టి పేరెంట్స్ ఎప్పుడు కూడా చక్కటి అన్కండిషనల్ లవ్ ఇస్తూ సపోర్ట్ ఇవ్వాలి. సెకండ్ థింగ్, ఇన్స్టిట్యూషన్స్ లో కేవలం చదువే కాకుండా మోరల్ ఎడ్యుకేషన్ అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వాళ్ళు ఎందుకు తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఒత్తిడి ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? బికాస్ ఫౌండేషన్ సరిగ్గా లేదు, వాడి పర్సనాలిటీ డెవలప్మెంట్ లేదు, వాడికి క్యారెక్టర్ బిల్డింగ్ లేదు. రేపు వాడు ఒక ఉద్యోగంలో చేరినాక ఒక మేనేజర్ అయిన తర్వాత వాడికి చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదు, వచ్చిన ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో తెలియదు. వాటిని మనం నేర్పామా? కేవలం మనం ఊరినే ఫార్ములే అంతే. ఇవి నేర్చుకున్నావా, ఇవి సమ్స్ చేసావా, ఓకే. యూ నీడ్ టు హ్యావ్ మారల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్. అట్లాగే గవర్నమెంట్ ఏం చేయాలంటే ప్రొటెక్టివ్ ప్రొసీజర్స్ తీసుకోవాలి. ఇది నా సొసైటీకి, నేను సీఎం గా ఉన్న దాంట్లోనో, నేను పిఎం గా ఉన్న దేశంలోనో చెడు వస్తుంటే నేను దాని చెడు నుంచి మా దేశంలో ఉన్న యువకుల్ని ఎలా కాపాడాలి అని ఆలోచించాలి. పోర్నోగ్రఫీ సైట్స్ ని చైనా ఎంతవరకు నిషేధించింది, మన దేశంలో చేశారా పని? ఏం చేస్తున్నారు? ఏం చేయరు. ఏమి తెలియని యువకులకి ఎక్కడ పడితే అక్కడ సెల్ ఫోన్స్ ఇచ్చేసేసి చెత్త చెదారం చూపించేసి వాడికి పోర్నోగ్రఫీ సైట్స్ ఈజీగా డౌన్లోడ్ అవుతాయి. వాడి దేశంలో, వాడి జీవితంలో వాడికి ఏం నేర్చుకున్నాడు, ఏం తెలుసుకున్నాడు? అట్లాంటి వాళ్ళని మనం పెంచి పోషిస్తున్నాం, అది వాళ్ళ తప్పు కాదు. ఈ దేశంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటే ఇటువంటివి జరగవు. సరైన అవగాహన పిల్లలకి ఇవ్వడానికి టీచర్స్, పేరెంట్స్, గవర్నమెంట్, ఎవ్రీబడి షుడ్ ప్లే దేర్ ఓన్ రోల్.